హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీని ఆయన చేతిలో పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఆయన ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి సామర్థ్యం ఆయన దగ్గర ఉందా అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ యావత్ అంటే మిగతా నాయకుల్లో కావచ్చు, ఇంకొకరి కేడర్లో కావచ్చు, అందరిలో కల్లా ఆయనకు మించినటువంటి అర్హత నాకు తెలిసి ఇంకెవరికి లేదనే చెప్పాలి. ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, మినిస్టర్లుగా ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరిలో కల్లా ఆ బాధ్యత డెఫినెట్గా ఆయనకే ఉంది. ఎందుకు ఏంటి అనేది కొంచెం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఆయన పార్టీని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని అవమానాలు అవన్నీ వచ్చాయి. ఆయన ఏదో ఎన్టీఆర్ గారు ఆయన ఫ్రేమ్తో నెగ్గుకొచ్చిన దాన్ని ఆయన చేతిలోకి తీసుకున్న తర్వాత ఆయన ఆ స్థాయిలో ఆ పార్టీని నడపగలుగుతారా అని చాలామంది నారా చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు, అవహేళన చేశారు, ఇబ్బందులు పెట్టారు, చాలా కమెంట్స్ చేశారు. బట్ అవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేసినటువంటి విధానం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని ఏకచక్రాధిపత్యంగా ఆయన ముందుకు తీసుకువెళుతూ అనేక సందర్భాల్లో, అనేక సంక్షోభాల్లో, తెలుగుదేశం పార్టీ సంక్షోభాల్లో బలంగా ఆయనని చూసి ఓటు వేసే విధంగా ఆయన కేడర్ని, నాయకుల్ని అందరినీ కూడా ఆయన వైపు తిప్పుకున్నటువంటి సందర్భం మనం గతంలో గుర్తుంచుకునే ఉంటాం. ఇప్పుడు అవన్నీ కూడా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారికి మించి ఇక్కడ నారా లోకేష్ గారు కూడా పార్టీని ముందుకు తీసుకువెళ్ళే సామర్థ్యత ఆయనలో కనిపిస్తుంది. మొట్టమొదటిగా ఇక్కడ ఆయన గురించి మాట్లాడాలంటే యువగళం గురించే మాట్లాడాలి. యువగళానికి ముందు, యువగళానికి తర్వాత నారా లోకేష్ గారిలో మ్యాసివ్ చేంజెస్ కనిపిస్తాయి. అప్పటి వరకు ఏదో తండ్రి చాటు బిడ్డగా, ఏదో వారసుడిగా కొంతమంది కావాలని రుతుతున్నారు అనేటువంటి మాటలు అప్పట్లో వినిపించాయి. కానీ యువగళం తర్వాత ఆయనలో చేంజెస్, అంటే ప్రజల్లో ఉండేటువంటి కష్టాలు ఇంకొకటి చూశారు, లేదంటే ఏం చేశారు అనేది తెలియదు, కానీ చాలా అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ చాలా కనిపించింది తెలుగుదేశం పార్టీలో. ఎస్పెషల్లీ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ టైంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, కేడర్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ఆ పరిస్థితి కావచ్చు, అలాగే కూటమిని కలవటానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చినప్పుడు ఆయన ఆహ్వానించడం కావచ్చు, ఇవన్నీ కూడా నారా లోకేష్ గారిలో ఆయన నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అవన్నీ కూడా ఆ తర్వాత మీరు గతంలో కూడా 2014 నుంచి 19 వరకు ఉన్న ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా బాడీ షేమింగ్ చేశారు. అనేక రకాలుగా పప్పు అని, ఇంకొకటని చాలా దారుణమైనటువంటి మాటలు ఆయన అన్నారు. 2019 నుంచి 24 వరకు అయితే ఇంకొక రకమైనటువంటి మానసిక క్షోభకు ఆయన గురి చేసినటువంటి పరిస్థితి. ఆయన పుట్టుకను అవమానించారు, ఆయన తల్లిని అవమానించారు, ఆయన పిల్లల్ని, ఆయనని, ఆయన బాడీని అనేక రకాలుగా ఆయన మాట్లాడుతున్నటువంటి ఆయన మాటని కూడా అనేక రకాలుగా అవమానించి అవహేళన చేసి అనేక రకాల ట్రోల్స్ చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అవన్నీ దాటుకుని అనేక రకాలుగా అవన్నీ దాటుకుని కూటమిని కలిసిగట్టుగా ముందుకు తీసుకువెళ్ళి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఉండేటువంటి ఆ రిలేషన్, ఇవన్నీ కూడా చాలామందిని ఆశ్చర్యపరిచాయి. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆయన పరిపాలన, ముఖ్యంగా ఎమ్మెల్యేగా మంగళగిరిలో పోటీ చేయడం ఒక సంచలనం అనే చెప్పాలి. అసలు అక్కడ గెలవనటువంటి సీట్లో 2019లో పోటీ చేసి ఓడిపోయినా కూడా మొండి పట్టుదలతో ఆయన నేను ఇక్కడే పోటీ చేస్తా, ఎక్కడ గెలిచి చూపిస్తా, అది కూడా టాప్ మెజారిటీని ఇక్కడ నేను సాధించి చూపిస్తానని ఆయన అక్కడ పోటీ చేసి అక్కడ వాళ్ళందరి మనసులో ఒక బలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని గెలిచి చూపించారు. చూసారా, అక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పాలి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన తీరులో, ముఖ్యంగా అనేక కంపెనీలను ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో డెఫినెట్గా ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా నారా లోకేష్ గారి పాత్ర చాలా అమోఘమనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ స్థాయిలో అన్ని రకాలుగా ముప్పేట దాడి జరుగుతున్నటువంటి టైంలో కూడా ఆయన బలంగా నిలబడి ముందుకు వెళ్ళారు. ఆయన శాఖకు సంబంధించి నిజంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ని చూపించినటువంటి పరిస్థితి. నిన్న ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా పాస్ పర్సంటేజ్ను కూడా గతానికన్నా మెరుగ్గా వాళ్ళకు అవకాశాలు కల్పిస్తూ వాళ్ళతో ముచ్చటించేటువంటి ఆ
వీడియోలు చూస్తుంటే చాలా అద్భుతం అనిపించింది. ఎవరెవరితో ఎప్పుడు ఎలా సందర్భానుసారం ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా కలుపుగోలుగా వెళ్ళాలి. రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంటుకి సంబంధించినటువంటి అక్కడ ఆ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జనసేన, బీజేపీ, టీడీపీ అనేది సంబంధం లేకుండా వాళ్ళందరినీ ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి కుటుంబ సమేతంగా వాళ్ళని ఆహ్వానించి పిల్లలతో ముచ్చటించేటువంటి విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో ఏదేమైనా సరే ఒక పార్టీని నడపడంలో ఆయనగా తెలుసుకుని ఆయన చెక్కుకుని ఇలా ఎన్నో రకాల అవమానాలతో ముందుకు వెళుతూ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించి టీడీపీకి అలాగే ఈవెన్ ఎన్నో ఇబ్బందులు అంటే టీడీపీకి జనసేనకు వస్తున్నటువంటివి ఇది కావచ్చు, పవన్ కళ్యాణ్ గారితో ఉండేటువంటి ఆ రిలేషన్స్ కావచ్చు, పార్టీకి సంబంధించి కింద జరుగుతున్నటువంటి కేడర్లో ఇష్యూస్ కావచ్చు, ఇవన్నిటి మీద చాలా పరిపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకున్నారు. సో డెఫినెట్గా ఫ్యూచర్ రథసారథిగా నారా లోకేష్ గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. టీడీపీకి పర్ఫెక్ట్ వారసుడు తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన విజనరీకి. ఎలా అయితే విజనరీకి పెద్దపీట వేసేటువంటి ఒక రోల్ మోడల్గా మనం నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్తామో, ఆ స్థాయిలో ఆయనకి మించినటువంటి రిజల్ట్ సాధిస్తారు అనటంలో నారా లోకేష్ గారి గురించి మనం డెఫినెట్గా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు.